న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్స్ పాజిటివ్గా ప్రారంభమైంది. సెన్సెక్స్ ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో మార్కెట్స్లో ఒక పాజిటివ్ ధోరణి మనం చూడబోతున్నాం. మేబీ ఓపెనింగ్ విల్ బీ స్లైట్లీ పాజిటివ్. ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ మనకు ఈ పరిస్థితిని ఇండికేట్ చేస్తున్నాయి. నిఫ్టీ ప్రస్తుతం 8155 దగ్గర 20-25 పాయింట్ల లాభంతో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో రూపాయి కూడా ఓపెన్ అయింది 68.73. నిన్న 68.76 చూసాం. ఇవాళ 68.73 దగ్గర ఓపెన్ అయింది. 68.75 ప్రస్తుతం మనకు స్క్రీన్స్ మీద కనిపిస్తున్న సమయం డాలర్తో రూపాయి. సో 69 కంటే కింద ట్రేడ్ అవుతోంది అండ్ స్ట్రాంగ్గా ఉంది. ఇతర ఫారిన్ కరెన్సీస్తో కంపేర్ చేస్తే, మనకు ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీస్తో కంపేర్ చేస్తే డాలర్తో రూపాయి చాలా స్ట్రెంగ్త్ కనపరుస్తుంది మనకు. అండ్ ఎన్ఎస్సి నిఫ్టీ ప్రస్తుతం 8146 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో పిఎన్బి గిల్డ్స్ 5% లోవర్ సర్క్యూట్తో ప్రీ ఓపెనింగ్లో మనకు కనిపిస్తుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ వేళ కూడా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న మనం చూసాం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మనకు నిఫ్టీ సెన్సెక్స్ పరంగా అంతగా మూవ్మెంట్స్ మనకు కనిపించకపోయినా కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ బీఎస్సీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.66% పెరిగింది. 0.97% పెరిగింది మిడ్ క్యాప్ ఇండెక్స్. అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 4:1, అంటే 4 స్టాక్స్ లాభ పెడితే ఒక స్టాక్ మాత్రమే నిన్న నష్టపోయిన పరిస్థితి చూసాం. సో ఇవాళ కూడా బహుశా అటువంటి ట్రెండే మనం చూడబోతున్నాం. అండ్ షీలా ఫోమ్ ఐపీఓ ఇవాళ ప్రారంభం కాబోతుంది. సో షీలా ఫోమ్ ఐపీఓకి సంబంధించి ఇందాకే మనం బ్రేక్ఫాస్ట్ షోలో అనుకున్నాం. సో కంపెనీ ఫైనాన్షియల్స్ ఆర్ లుకింగ్ బ్రైట్. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ 11.4% దగ్గర ఉన్నాయి. నెట్ సేల్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 9% పెరిగి 1550 crores రావడం చూసాం. అండ్ ఫస్ట్ హాఫ్లో సెప్టెంబర్ ఫిగర్స్ చూస్తే, సెప్టెంబర్ వరకు ఉన్న ఫిగర్స్ చూస్తే ఆల్మోస్ట్ 800 crores సేల్స్ మీద 13.3% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ కావడం చూస్తున్నాం. సో అండ్ పీఈ వైజ్ చూస్తే మనకు 27 పీఈ దగ్గర షేర్స్ని ఆఫర్ చేస్తున్నారు. మేబీ కొద్దిగా వాల్యుయేషన్ కొద్దిగా ఎక్కువ అనిపించినా కూడా ఇటువంటి కంపెనీస్కి నార్మల్గా వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో, కన్జంప్షన్ థీమ్ కాబట్టి. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అవుతుంది. సో షీలా ఫోమ్ ఐపీఓకి అప్లై చేయమని టీవీ5 తరఫున మనం రికమెండ్ చేస్తున్నాం. ఇక మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈలోగా మనం కొన్ని మెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రవీంద్ర మెయిల్ పంపించారు. హెచ్పిసిఎల్ డిసెంబర్ ఫ్యూచర్స్ సెల్ చేయొచ్చా ఇక్కడ? నో, డెఫినెట్లీ నో అండి. ఈ స్టాక్ నేను ఆల్ టైమ్ హై బ్రీచ్ అవటం చూసాం. ఇన్ఫ్యాక్ట్ ఇనిషియల్ స్పీచ్లో నేను బై అని చెప్పాను. బై ఆన్ డిప్స్గా మనం ఈ స్టాక్ని డెఫినెట్లీ చూడాలి. ఎందుకంటే అగైన్స్ ద ట్రెండ్ మార్కెట్లో ఎప్పుడూ వెళ్ళకూడదు. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్ కరెక్ట్ అవుతున్నా కూడా ఈ స్టాక్ పెరుగుతుంది అంటే దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ ద సీన్ యాక్చువల్లీ. సో డెఫినెట్గా 452 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబవ్ ఉన్నంతకాలం చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక మేబీ మీకు రిస్కేర్ అనిపిస్తే కనుక ఒక 20-30 రూపీస్ కరెక్షన్లో కాల్ ఆప్షన్స్లో మీరు లాంగే అటెంప్ట్ చేయమని చెప్తాను. నరేష్ కుమార్ అడుగుతున్నారు, ఐడిఎఫ్సి, ఫెడరల్ బ్యాంక్, సింటెక్స్ ఇండస్ట్రీస్ ఈ 3 హోల్డ్ చేస్తున్నారు, ఇంకా కొన్ని యాడ్ చేస్తాం అనుకుంటున్నారు. నెక్స్ట్ 1 to 2 years కోసం కొనుక్కోవచ్చా ఈ స్టాక్స్ని? అన్నీ కూడా మంచి స్టాక్స్లో ఉన్నారండి. ఐడిఎఫ్సి, ఫెడరల్ బ్యాంకు, సింటెక్స్ అన్నీ కూడా మీరు డెఫినెట్గా ఇవన్నీ కూడా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. అయితే మరీ బ్యాంక్కి ఇంకా ఇక్కడ నుంచి ఎక్కువ మరీ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం వేరే స్టాక్స్, వేరే సెక్టర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. శ్రీదేవి హైదరాబాద్ నుంచి వ్యాబ్కో ఇండియా కొన్నారట 5470లో. యావరేజ్ చేయమంటారా, వెయిట్ చేయొచ్చా? ఈ స్టాక్ కూడా కరెక్షన్ మోడ్లో ఉందండి. సో బిలో 20-day మూవింగ్ యావరేజ్ రావడం చూస్తున్నాం. 5400 ఉన్నారు కాబట్టి ఇట్స్ ఓన్లీ 400 పాయింట్స్ పడింది. 4980 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. మేబీ ఇంకొద్ది కరెక్షన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు. 4600 నుంచి 4500 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు ఈ స్టాక్ని అట్లీస్ట్ 1 year or 1.5 year వీ ఉంటేనే యావరేజ్ చేయమని చెప్తాను. లాక్షణ్య అనే పేరుతో వచ్చింది ఇది. పిఎన్బి గిల్డ్స్ కొన్నారట 57 రూపాయల్లో. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? పిఎన్బి గిల్డ్స్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందండి. ఇది మార్కెట్లు పడుతుంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వస్తాయనే ఉద్దేశంతో పిఎన్బి గ్రూప్ చెందిందే ఇది. సో అందుకే బాగా ఈ స్టాక్లో మనకి పెరిగింది. అయితే మళ్ళీ ఎప్పుడు మళ్ళీ మార్కెట్ పెరుగుతుందో అప్పుడు మళ్ళీ పడడం స్టార్ట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న ఈ రోజు కూడా పడే అవకాశం ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్కి పరంగా మంచి స్టాక్ అండి. మన రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మళ్ళీ మార్కెట్లో ఏమైనా కరెక్షన్స్ కానీ వస్తే మళ్ళీ ఇది బాగా పెరుగుతుంది. బట్ ఏదైనా కూడా లాంగ్ టర్మ్కి మంచి రిటర్న్ రావచ్చు.
పిఎన్బి గ్రూప్దే మీరు బై చేసుకోవచ్చు అండి. ఈ కీప్ ఎన్ ఐ అంది ఇంట్రెస్ట్ రేట్స్ అండి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే ఇటువంటి కంపెనీస్కి బెనిఫిట్ ఉంటుంది. ఆ కారణంగా మార్కెట్స్లో ఈ స్టాక్ బాగా పెరగడం చూసాం. పిఎన్బి గిల్డ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గకపోతే మాత్రం కంపెనీ పెర్ఫార్మెన్స్ అంటే ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో కొద్దిగా మీరు దాన్ని లింక్ చేసుకుంటూ స్టడీ చేయటం అవసరం. చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి కాలర్. హలో సార్. మార్నింగ్ అండి, అడగండి చంద్రశేఖర్. సార్ నేను కేపీఐటి 169లో గాయత్రి ప్రాజెక్ట్ 729లో అమర్ రాజా బ్యాటరీస్ 912లో ఉన్నాయి. సో 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. సో దాన్ని అలానే హోల్డ్ కంటిన్యూ చేయమంటారా, లేదంటే దేంట్లోంచన్నా బయటకు వచ్చేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయమంటారా సార్? అంటే నాకు మనీ అవసరం ఏం లేదు, ఎన్ని రోజులైనా హోల్డ్ చేయగలను. బట్ 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను, ఇంకా నా రేట్ కన్నా తక్కువనే ఉన్నాయి. సో మీరు ఏమని సజెస్ట్ చేస్తారు? ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ మీరు స్టాక్స్ ఉన్నాయి, ఐ థింక్ ఇట్స్ నాట్ ఏ గుడ్ స్టాక్స్ అండి. ఎందుకంటే 2 స్టాక్స్ ఏవైతే కేపీఐటీ అండ్ గాయత్రి ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవుట్ ఆఫ్ ఫ్లేవర్ సెక్టర్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కేపీఐటీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక 230 నుంచి ఆల్మోస్ట్ 87కి వచ్చి ఒక కన్సాలిడేషన్లో ఉంది. నా ఉద్దేశంలో డెఫినెట్లీ సార్ పుల్ బ్యాక్ వచ్చి 144 నుంచి 160 వరకు వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎప్పుడు కూడా పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఉంటే ప్రాబ్లీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టేజ్లో ఐ వుడ్ సజెస్ట్ టు గో ఫ్రంట్ లైన్ ఫార్మా అండి. సన్ ఫార్మా లాంటి స్టాక్స్ ఐ థింక్ క్యాన్ గివ్ బెటర్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 1 year. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ చాలా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా గాయత్రి ప్రాజెక్ట్స్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా పెద్ద ఎక్కువ మూమెంట్స్ లేవు. మేబీ ఇది 580 అక్కడ సపోర్ట్ ఉన్నా కూడా 700, 710 వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. అమర్ రాజా కూడా కపుల్ ఆఫ్ మంత్స్గా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండి. ఐ థింక్ దీనికన్నా బెటర్ ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్. సో ఎక్సైడ్లో మీకు అమర్ రాజా కన్నా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఏదైనప్పటికీ పర్ఫార్మింగ్ సెక్టర్స్లో ఉంటేనే మనకి రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఫ్రంట్ లైన్ ఫార్మాలో ఆర్ మెటల్ స్పేస్లో టాటా స్టీల్ అండ్ స్టాక్స్ ఈ స్టేజ్లో 2 or 3 ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి దిలీప్ చంద్ర. దినేష్ చంద్ర అండి. దినేష్ చంద్ర, అడగండి దినేష్. సార్, సన్ ఫార్మా 660 అండి యావరేజ్. ద ప్రైస్ at what I entered. Aravindo I entered at 757. Okay. Ratnagar Bank 290. And Ajanta Pharma 1594. సో ఈ 4 స్టాక్స్లో ఆయన ఇన్వెస్ట్ అంటే ఇవేంటి లాంగ్ టర్మ్ కోసం తీస్తున్నారా? సార్ అన్ని లాంగ్ టర్మ్ సార్. I'm not a trader, I'm long term investor. ఓకే. అన్ని మంచి స్టాక్స్లోనే ఉన్నారండి. అరవిందో ఫార్మా, సన్ ఫార్మా అన్నిట్లో ఉన్నారు అనుకోండి. ప్రైస్ అనేది మీరు మంచి రేట్లో కూడా కొన్నారు కాబట్టి ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయని. అయితే ఉన్న వాటిలో మాత్రం కొంచెం సన్ ఫార్మా ఒకటి కొంత వీక్నెస్ అనేది, అంటే ఈ మధ్యని కాదు లాస్ట్ 3 ఏళ్ళ నుంచి కూడా అట్లే ఉంది. అయితే ఈసారి కొంచెం పెరగడానికి అవకాశం ఉంది. క్లోజర్గా 800 దాకా రావచ్చండి. కాబట్టి మీరు ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా కూడా మీరు సన్ ఫార్మాలో 800కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ వేరే కౌంటర్లోకి వెళ్ళమంటారు. మిగతా అన్ని రత్నాకర్ కానీ అరవిందో ఫార్మా కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయండి. ఇంకా కరెక్షన్స్లో ఫర్దర్గా కూడా ఇంకా కావాలంటే మీరు యాడ్ చేసుకోమని కూడా చెప్తాను. తర్వాత ఈ కాలర్ చంద్రశేఖర్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. సార్ శేషు గారు చాలా బాగా లాస్ట్ 30 days చాలా పేషెన్స్గా చాలా మందికి ఆన్సర్ చేశారు. చాలా సార్లు యావరేజ్ చేసుకోవచ్చు, చాలా మంది డిఫరెంట్ గా క్వశ్చన్స్ అడిగారు. చాలా పేషెన్స్ గా చేశారు సార్. ఇట్స్ థ్యాంక్స్ శేషు గారికి. నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. యాక్షన్ కన్స్ట్రక్షన్ 43లో 2000 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాను సార్. మన కరెక్షన్ లో బై చేశాను. ఇంకో 2-3,000 యాడ్ చేసుకోవచ్చు ఈ లెవెల్లో. డెఫినెట్గా మీరు యాక్షన్ మీరు లాంగ్ టర్మ్ కోసం చేసుకోవచ్చు అండి. ఇప్పుడే మళ్ళీ ఇంకొక థియరీ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ కారణంగా అంతా కూడా డిజిటల్ కరెన్సీ వచ్చినాక గవర్నమెంట్ దగ్గర డబ్బులు బాగా ట్యాక్స్ వల్ల రావచ్చు. అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్ళొచ్చు అండి. అంటే ఇది 1-2 రోజుల కోసం కాదు, ఒక లాంగ్ రన్ కోసం. కాబట్టి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుందండి. డెఫినెట్గా అది దీనికి పాజిటివ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఇది లాస్ట్ ఈవెన్ 1 yearలో 40 రూపీస్ బిలో రావట్లేదండి. కాబట్టి డెఫినెట్గా మంచి స్టాకే. మీరు ఇంకా మీరు అంటే ఇప్పుడే అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి, మొమెంటం స్టార్ట్ అయింది కాబట్టి 1.5 year కన్సాలేషన్ తర్వాత మీరు బై చేసుకోమని చెప్తాను. ఎవ్రీ డిప్లో మంచి మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇలా ఒకటే స్టాక్లో కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ స్టాక్స్ని సెలెక్ట్ చేసిన ప్రయత్నం చేయండి. అన్ని యాక్షన్లోనే పెట్టుకుంటే అది ఎప్పుడైనా యాక్షన్లోకి వెళ్ళిపోయిందంటే రియాక్షన్లోకి వెళ్ళిపోయినా కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి కొంచెం డైవర్సిఫై చేసుకోండి పోర్ట్ఫోలియోని. తర్వాత మెయిల్ సిద్ధం భానుమూర్తి పంపించారు. సర్జికల్ స్ట్రైక్స్ ఆన్ స్టాక్ మార్కెట్స్ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇందులో ఎందుకు అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి, ఏ ఉద్దేశంతో
ఉన్నారు అంటూ ఆయన మెయిల్ పంపించడం జరిగింది. కరెక్టే అండి, స్టాక్ మార్కెట్స్కి సర్జికల్ స్ట్రైక్ చేసేంత ధైర్యం స్థైర్యం ఎవరికి లేవు. సో దే ఆర్ ది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ ఫర్ ది కార్పొరేట్ సెక్టర్ అండ్ ఆల్సో ఫర్ ది కామన్ మ్యాన్. కాబట్టి మంచి ఉద్దేశంతో ఉన్నారు మీరు. కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్ ఫర్ డీసెంట్ రిటర్న్స్. పి చంద్ అడుగుతున్నారు, ఎస్ బ్యాంక్, పిఎన్బి, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి, ఇవి కొనుక్కోవచ్చా? యా, ఐ వుడ్ సజెస్ట్ ఎస్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి అండి. ఎందుకంటే కొద్దిగా బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ కాబట్టి ఎస్ బ్యాంక్లో మనకి 1068 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, 1149 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో షార్ట్ టర్మ్లో ప్రాబ్లీ పుల్ బ్యాక్ వస్తే కనుక ఇది 1189 నుంచి ప్రాబ్లీ 1231 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ ఎస్ బ్యాంక్ యూ క్యాన్ అటెంప్ట్ విత్ ఏ స్టాప్ లాస్. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చాలా బీట్ అండ్ డౌన్ స్టాక్. అది ఆల్మోస్ట్ మనకి ఇది కూడా 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది, విచ్ ఇస్ 1169. సో 1184 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 1 or 2 ప్రైస్ పాయింట్స్లో అక్యూమిలేట్ చేయొచ్చు విత్ 1150 as స్టాప్ లాస్. అండ్ ఇన్ కేస్ మార్కెట్ అప్ సైడ్ వస్తే కనుక 1231 దాకా వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. అరవింద్ అడుగుతున్నారు, కజారియా సిరమిక్స్ యావరేజ్ ప్రైస్ 495లో 200 షేర్లు ఉన్నాయి, ఎలా ఉంటుంది కంపెనీ? 1 to 2 years హోల్డ్ చేయొచ్చా? చూడండి, కజారియా సిరమిక్స్ డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చు అండి 1 to 2 years. అయితే ఈ సెక్టార్లో కొంచెం ఇది అండర్ పర్ఫామ్ చేస్తుందండి కొంచెం ఉన్న వాటిలో. బట్ మీరు అంటే 1 to 2 years కోసం అయితే మీరు హోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ మధ్యకాలం లో వచ్చింది. అయితే పెద్దగా పర్ఫామ్ చేస్తుంది, మిగతా అదర్ పీర్ కాంపిటేటర్స్తో బాగా దానిలాగా పర్ఫామ్ చేస్తుంది అయితే అనలేము. బట్ కరెంట్ లెవెల్స్లో మీరు స్లోగా బయింగ్ స్టార్ట్ చేయండి. క్లోజర్గా 480 దాకా రావచ్చు డౌన్ సైడ్ వస్తే. అప్ సైడ్ చూసుకుంటే 580, 600కి వచ్చినప్పుడు ప్రాఫిట్ కూడా బుక్ చేసుకోమని చెప్తాను. ప్రసాద్ రావు అడుగుతున్నారు, సునీల్ హైటెక్ 296లో హోల్డ్ చేస్తున్నారు, బాగా తగ్గింది, స్ప్లిట్ బోనస్ ఉన్నాయి కార్డ్స్లో అంటున్నారు, కానీ ఏమీ జరగడం లేదు, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? సో సునీల్ హైటెక్లో ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సెల్లింగ్ చేయడం చూసామండి. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంపెనీ. సో అందువల్లనే తగ్గడం చూస్తున్నాం మనం. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన కౌంటర్ ఇది. దానికి తోడు సునీల్ హైటెక్ మార్కెట్ మిడ్ క్యాప్ కౌంటర్స్ పెరిగిన టైంలో కంటిన్యూగా నాన్ స్టాప్గా రోజు సేలింగ్ అవ్వకుంటే వెళ్ళిన స్టాక్ అండి, కొంచెం ఆపరేటెడ్ బాగా డ్రివెన్ స్టాక్ అనమాట. అయితే రీసెంట్గా వాళ్ళు ఎప్పుడు హెచ్ఐఎన్ఐసి ఎగ్జిట్ అయ్యారు, అప్పటి నుంచి స్టాక్ పడుతూ వచ్చింది. మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి అండి. మీరు ర్యాలీస్ వస్తే బెటర్ ఏంటంటే మీ దగ్గర ఉన్న స్టాక్ని అమ్మడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. కేఎస్సిఎల్ 456లో కొన్నారు చంద్రశేఖర్, అలాగే బజాజ్ ఫైనాన్స్ 913లో కొన్నారు. ఫండమెంటలీ టెక్నికల్లీ ఎలా ఉన్నాయి ఈ రెండు కౌంటర్స్? కేఎస్సీలో ఆల్మోస్ట్ మనకి బాటమ్ యూనిట్ కనిపిస్తుందండి చార్ట్స్ పరంగా. మనకి జనవరిలో 300 రూపీస్ లో రావటం చేసాం. అండ్ అదేవిధంగా పుల్ బ్యాక్లో 473 దాకా మనకి జూలైలో వెళ్ళటం చేసాం. మేబీ ఇది 473 దాటింది అంటే కనుక ఫర్దర్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ యూ క్యాన్ హోల్డ్ ద స్టాక్. 410 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 340, 350 కోసం ఇంకా ఫర్దర్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టాక్కి మీకు అట్లీస్ట్ 1.5 year వ్యూ ఉండాలి. ఇన్ కేస్ ప్రీవియస్ స్వింగ్ హై 470 దాటింది అంటే కనుక ఇది 543 నుంచి 580 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. రామకృష్ణ సోమంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, 1 time ఇన్వెస్ట్మెంట్ చేశారు బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ ఫండ్లో, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్లో కూడా. మంత్లీ ఎస్ఐపి చేస్తున్నారు, డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్డ్ మిడ్ క్యాప్. 3 మంచి స్కీమ్సే అండి. కాకపోతే మీరు ఇంకొంచెం ఫ్రంట్ లైన్ స్కీమ్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ లైన్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్కీమ్స్ని బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఆర్ ఎస్బీఐ బ్లూ చిప్ ఇటువంటి ఫండ్స్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే, ఎందుకంటే ఎక్కువగా మీరు అన్ని స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్స్లోనే ఉన్నారు అండ్ 2 బ్యాలెన్స్డ్ ఫండ్స్లో ఉన్నారు. సో బ్యాలెన్స్డ్ ఫండ్స్ విల్ గివ్ యూ మోడరేట్ రిటర్న్స్ అండ్ మైక్రో క్యాప్ ఫండ్, ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ వీటిలో కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఉంటే మీకు వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉన్నట్లు అవుతుంది. కాబట్టి 1 or 2 లార్జ్ క్యాప్ ఫండ్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఫర్ యువర్ పోర్ట్ఫోలియో. సునీల్ కుమార్ అడుగుతున్నారు, శిల్పా మెడికేర్ 554లో, ఫోర్టిస్ హెల్త్ కేర్ 178లో ఉన్నాయట, ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారా? చూడండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. లాస్ట్ మనకి కొన్ని రోజులుగా చూసుకుంటే మళ్ళీ మెడికల్ రిలేటెడ్ స్టాక్స్లో మనం చూసాము బాగా, ఈవెన్ ఫార్మా స్టాక్స్లో కూడా మంచి బయింగ్ వస్తుంది. శిల్పా మెడికేర్ మాత్రం ఇది కూడా అంకాలజీలో ఉందండి. వీళ్ళు నాట్కో లాగా అంకాలజీలో చాలా స్ట్రాంగ్ ఉంది. మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేస్తున్నారు, మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి. డెఫినెట్గా హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్కి మంచి బెట్టే అవుతుంది. తర్వాత ఫోర్టీస్ ఇప్పుడిప్పుడే అప్ ట్రెండ్కి వచ్చిందండి, దీన్ని కూడా హోల్డ్ చేసుకోండి. ఈవెన్ మార్కెట్ పడినా కూడా పెద్దగా డౌన్ సైడ్ అయితే ఉండని స్టాక్స్, కాబట్టి మీరు బై హోల్డ్ చేయడమే చెప్తాను. కృష్ణప్రసాద్ యూట్యూబ్లో 11 AM 12 AM నిన్నటివి చూడలేకపోయారట. సో అవి ఎక్కువసేపు ఉండవండి. నిన్న చేయలేదండి ప్రోగ్రామ్స్. నిన్న ప్రోగ్రామ్ చేయలేదట, నేను లేను కాబట్టి నాకు
తెలియదు ఈ విషయం. సో ఎందుకు చేయలేదు అన్నది మనం తర్వాత ఎంక్వైరీ చేద్దాం. ఉదయ్ అడుగుతున్నారు, డిష్ టీవీ 97లో 1 yearగా హోల్డ్ చేస్తున్నారట, ఈ స్టాక్ అవుట్లుక్ ఎలా ఉంది? ఇట్స్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. ఐ థింక్ ఈ స్టాక్ కొనికి వచ్చిన స్టాక్ కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి 102, 104 వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. దీని ట్రేడింగ్ రేంజ్ అనేది మనకి 72 నుంచి 108 దాకా ఉంటుంది. సో ఈ లెవెల్స్ మీరు మైండ్లో పెట్టుకొని ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రేడ్ ద స్టాక్. సో టాటా స్టీల్ 2.4% లాభంతో పెరిగింది, న్యూస్కి రియాక్ట్ అవుతుంది. అండ్ బీఎస్సీ సెన్సెక్స్ 16 పాయింట్ల లాభంతో, ఎన్ఎస్సీ నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో ప్రస్తుతం మనకు కనిపిస్తున్న సమయం ఇది. మార్కెట్స్లో స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా నిన్నటి లెవెల్ దగ్గరే 18,308 దగ్గర ఓపెన్ అయింది. నిఫ్టీ సుమారుగా 12 పాయింట్స్ 8139. లూపిన్ వీక్గా ఓపెన్ అయింది. హీరో మోటోకార్ప్ వీక్గా ట్రేడ్ అవుతోంది. అలాగే ఇన్ఫోసిస్ వీక్గా ఉంది. అండ్ ఇవాళ రిజల్ట్స్ ఉన్న స్టాక్స్ లైక్ టాటా పవర్ స్ట్రాంగ్గా ఉంది. బ్యాంక్ ఆఫ్ ప్రొడక్ట్స్ షేర్ బైబ్యాక్ ఉన్న నేపథ్యంలో 7% లాభంతో ప్రారంభమైంది. ఐడియా సెల్యులర్ నిన్నట్లాగానే ఇవాళ కూడా స్ట్రాంగ్గా ఉంది. అండ్ టాటా స్టీల్లో న్యూస్ ఉంది మనకి, స్టేక్ని యూకే అసెట్స్ని ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చింది వాళ్ళ సేల్కి సంబంధించి అన్న వార్త వచ్చిన తర్వాత టాటా స్టీల్ పాజిటివ్గా ప్రారంభమైంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ యాక్షన్ మనకు కనిపిస్తుంది. టిమ్కెన్ స్ట్రాంగ్గా ఉంది. యుఎస్ ఎఫ్డిఏ అనుమతి లభించిందన్న వార్తలతో అరవిందో ఫార్మా 1% వరకు పెరిగి కనిపిస్తుంది మనకు 8150. సో నిఫ్టీ లాభాలు కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది నిఫ్టీ స్టాక్స్లో. సో 8148. ఐడియా సెల్యులర్ ఈ స్ట్రాంగ్ ఇన్ టుడేస్ ట్రేడింగ్. అలాగే ఇతర టెలికామ్ స్టాక్స్లో కూడా కొంత మనం లాభాలు చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఫ్లాట్ ఓపెనింగ్ తర్వాత కొద్దిగా మన స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. సో ఎటువంటి ఇనీషియల్గా ట్రేడింగ్లో ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ ఈరోజు ఇప్పుడే మీరు అన్నట్టు ప్రాబ్లీ టెలికామ్ స్టాక్స్ కొద్దిగా యాక్టివ్ ఉన్నాయండి. టెలికామ్ అండ్ మెటల్ స్పేస్. మెటల్లో ఓన్లీ టాటా స్టీల్ ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు. ఇట్స్ ఆల్ మిక్స్ ట్రేడ్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఆటో యాక్సిలరీస్ ఆటో స్టాక్స్లో కూడా ఐషర్ మోటార్స్ స్ట్రాంగ్గా ఉంది, హీరో హోండా కొద్దిగా వీక్గా ఉంది. సో ఇట్స్ మిక్స్ ట్రేడ్ అనే చెప్పొచ్చు. ప్రాబ్లీ నిఫ్టీ మనకి 8154 అబోవ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతేనే మేబీ ఫ్రెష్ లాంగ్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఐ థింక్ టాటా స్టీల్ ఈజ్ అ స్టాక్ టు వాచ్. ఇది 20-day మూవింగ్ యావరేజ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. 413 నుంచి మేబీ 405 దాకా అక్యూమిలేట్ చేయొచ్చు. 401 బిలో స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 440 దాకా నెక్స్ట్ ఫ్యూ డేస్లో వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది. సో ఐడియా ఇస్ ది టాప్ గెయినర్ ఇన్ ది నిఫ్టీ స్టాక్స్. 3% పెరిగింది. టాటా స్టీల్ 2.5, ఐషర్ మోటార్స్ 1.2%. అలాగే అదానీ పోర్ట్స్, టాటా పవర్, అరవిందో ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా స్వల్ప లాభాల్లో ఉంటే నష్టపోయిన స్టాక్స్లో హీరో మోటోకార్ప్ 1% నష్టపోయింది. లూపిన్ 0.8%, ఇండస్ఇండ్ బ్యాంక్ 0.5%, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ ఇటువంటివన్నీ కూడా స్వల్ప నష్టాలు ఉన్నాయి. సో పెద్ద సిగ్నిఫికెంట్ మూవ్స్ ఏవి కనపట్లేదు ఎక్సెప్ట్ ఇన్ ది మిడ్ క్యాప్ బ్యాంక్. మిడ్ క్యాప్స్లో అలోక్ టెక్స్టైల్స్ 3.4% పెరిగింది. అలాగే భారత్ ఫైనాన్స్ ఇది 3.3% పెరిగింది. నాల్కో నేషనల్ అల్యూమినియం 2.6%, టామ్టెక్ ఆటో, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, అలాగే సెంట్రల్ బ్యాంక్, ఇమామి, టాటా గ్లోబల్, ఎస్ఆర్ఎఫ్, ఏఐడి ప్యారీ, హ్యాత్వే, ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ట్రాన్స్పోర్ట్, అలాగే వేదాంత ఇటువంటివన్నీ మనకు లాభాల్లో కనిపిస్తున్నాయి మిడ్ క్యాప్స్లో. అండ్ నష్టపోయిన స్టాక్స్ మనం మిడ్ క్యాప్స్లో కనుక చూస్తే కాక్స్ అండ్ కింగ్స్ 3.3% నష్టపోయింది. ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఫినోలెక్స్ కేబుల్స్, మ్యారికో, ఏఐఏ ఇంజనీరింగ్, ఆయిల్ ఇండియా, బయర్ క్రాప్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, జీఈటీఎండి, జేపీ పవర్ ఇటువంటివి స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బట్ దేర్ ఆర్ మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్. నిన్నటి ట్రెండే మనకు కనిపిస్తుంది. సో మహానగర్ గ్యాస్ రిజల్ట్కు పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, 5.6% పెరిగింది. అలాగే త్రివేణి ఇంజనీరింగ్ కూడా రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది. అండ్ స్టాక్స్ ఇన్ న్యూస్ చూస్తే మనకు సన్ఫార్మా, ఇండియా సిమెంట్స్ ఇటువంటి స్టాక్స్లో మనం లాభాలు చూస్తున్నాం. సో బ్యాంక్ నిఫ్టీలో అంతగా మనకు చెప్పుకోదగిన మూవ్స్ ఏవి కనపట్లేదు. అండ్ 0.17% లాభంతో కనిపిస్తుంది. ఆటో ప్యాక్ స్వల్ప లాభాల్లో ఉంది. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, మీడియా, మెటల్ స్టాక్స్లో మనం ఎక్కువ స్ట్రెంత్ మనకు కనిపిస్తుంది. అవి టాటా స్టీల్ కావచ్చు, నాల్కో కావచ్చు, అలాగే మోయిల్ కావచ్చు, వేదాంత కావచ్చు, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. 1 to 2%, 1.5 to 2% లాభాలు ఈ స్టాక్స్లో కనిపిస్తున్నాయి.
తర్వాత మెయిల్ నాగేంద్ర మణి అడుగుతున్నారు, సిటీ నెట్వర్క్ ఇది మంచి కంపెనీ అయినా కొనుక్కోవచ్చా ఈ సమయంలో? సిటీ నెట్వర్క్ అంత గొప్ప కంపెనీ అయితే కాదండి. ఇది మధ్య మధ్యలో బయింగ్ అనేది వస్తుంటుంది, తర్వాత మళ్ళీ అంటే వాల్యూమ్స్ ఉంటాయి, తర్వాత ఉండవు. అంత గొప్ప కంపెనీ అయితే కాదు, అవాయిడ్ చేయమని చెప్తానండి. ఎస్విఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, గర్వరే వాల్ రోప్స్ కొన్నారట 50 రూపాయల్లో, ఇప్పుడు జనవరి 2013లో కొన్నారు. సో మన అనలిస్ట్ ఇచ్చిన రికమెండేషన్ బహుశా కుటుంబరావు గారు చెప్పినట్లు గుర్తు. ఇప్పుడు 612 రూపాయలు అయింది. మంచి లాభంలో ఉన్నారు, డబ్బులు అవసరం లేదట, కానీ ఇప్పుడున్న లాభాలతో సంతృప్తి చెంది షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. ఏదైనా స్టాక్కి షిఫ్ట్ కావచ్చా? దేన్ని రికమెండ్ చేస్తారు మీరు? ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ 50% అండి ఈ స్టేజ్లో. ఐ థింక్ సేఫ్ స్టాక్స్ ఏమున్నాయో ఈ స్టేజ్లో మనం అలాంటివి చూసుకోవాలి. గర్వారే వాల్ రోప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది చార్ట్స్ పరంగా. సో ఇది 436 ఉన్నంత అబోవ్ ఉన్నంత కాలం మేబీ ఇది హయ్యర్ హైస్ వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంది. 621 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో దీని ఈక్వల్లీ అంటే కనుక 50% మీరు ఫ్రంట్ లైన్ స్టాక్ ఫార్మా స్పేస్లో ఐ థింక్ మీకు 2 year వ్యూ ఉంటే కనుక సన్ ఫార్మా అని నేను సజెస్ట్ చేస్తాను. సో 50% ఐ థింక్ యూ కెన్ స్విచ్, అండ్ బ్యాలెన్స్ 50% ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ద స్టాక్ అండి. కాకపోతే దీనిలో 446 కింద స్టాప్ లాస్ పెట్టుకుని మీరు హోల్డ్ చేయండి బ్యాలెన్స్. మేబీ యూ కెన్ ఈవెన్ షిఫ్ట్ టు సమ్ ఆఫ్ ది బ్యాటర్డ్ డౌన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్, అటువంటి స్టాక్స్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ ఇన్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ యూ కెన్ చూజ్ బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కారేళ్ల చక్రవర్తి అడుగుతున్నారు, ఎల్ఐసి జీవన్ అక్షయ్ 6 ఇంట్రెస్ట్ రేట్ 7.5% వస్తుందట. ఇందులో ఇది గ్యారంటీడ్ అయితే యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్ అండి, ఎందుకంటే ఎల్ఐసి ఈజ్ ది వన్ ఆఫ్ ది రోబస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దిస్ కంట్రీ. మీకు కనుక 7.5% ఈజ్ ఇన్ అష్యూర్డ్ రిటర్న్ అని అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కంటిన్యూ ఇన్ దిస్. అలాగే ఇంకేదైనా స్కీమ్కి స్విచ్ కావచ్చు అన్నారు. వడ్డీ రేట్లు రాబోయే రోజుల్లో తగ్గుతాయి కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఎ గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ రేట్ 7.5% అనేది యూ ఇన్వెస్ట్ ఇన్ దట్ అండి, యూ కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ దట్. ఆర్ఐఎల్ డిసెంబర్ కాంట్రాక్ట్ 992 రూపాయల దగ్గర శివప్రసాద్ తీసుకుందాం అనుకుంటున్నారు, తీసుకోవచ్చా? చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్కి 980 దగ్గర బాగా సపోర్ట్ అనేది ఉందండి. మీరు ప్రస్తుతం అదే రేట్లో అంటే మీరు చెప్పిన రేట్లో ఉంది, తీసుకొని క్లోజర్గా 1000 పైన వచ్చినప్పుడు నిలబడితే 1000 పైన నిలబడితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 980 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ ర్యాలీ కానీ కంటిన్యూ అయితే క్లోజర్గా 1020 దాకా రావచ్చండి. తర్వాత బెంగళూరు నుంచి చైతన్య లైన్లో ఉన్నారు. హలో సార్. హలో అడండి చైతన్య. సార్, నిఫ్టీ కాల్ ఆప్షన్ ఒకటి ఉంది, పుట్ ఆప్షన్ ఒకటి ఉంది సార్, అది ఎట్లా ఎగ్జిట్ అవ్వమంటారు సార్? నిఫ్టీ కాల్ అండ్ పుట్ రెండు ఉన్నాయా? అవును సార్. ఏ కాల్స్ ఏ పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? 8000 పుట్ ఉంది సార్, 8300 కాల్ ఆప్షన్ ఉంది సార్. రెండు ఒకటే సార్ తీసుకున్నారండి? సో రెండు సేమ్ టైంలో కొన్నావా? రెండు సేమ్ టైంలో ఉన్నా సార్. స్టాండర్డ్ మీరు నిఫ్టీ కాల్ ఉంది, పుట్ ఉంది, ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు మార్కెట్ ఒక 2 days నుంచి కంటిన్యూగా పెరుగుతూ వచ్చింది కాబట్టి క్లోజర్గా 8200 దాకా ఇది ర్యాలీ అనేది కొనసాగొచ్చండి. కాబట్టి మీ కాల్ ఆప్షన్ ప్రస్తుతం హోల్డ్ చేసుకోండి. ఈవెన్ పుట్ ఆప్షన్ కూడా ఉంచండి, ఎందుకంటే మార్కెట్లో వోలటాలిటీ ఉంది, తర్వాత నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మనకి ఈవెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు పుట్ ఆప్షన్ ఉంచండి. ప్రస్తుతం అయితే మీరు ఈరోజు రేపట్లో క్లోజర్గా 8200కి వచ్చినప్పుడు నిఫ్టీ మీ కాల్ ఆప్షన్ని ప్రాఫిట్ బుక్ చేసుకొని మీరు స్ట్రాటజీ అంటారండి, ఆ స్ట్రాటజీని వాడారు. సారీ, కాల్ ఆప్షన్ అమ్మే ప్రాఫిట్ బుక్ చేసుకొని పుట్టును హోల్డ్ చేయమని చెప్తాను. 8200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే మళ్ళీ ఒక 100-150 పాయింట్ నిఫ్టీ కిందకు వచ్చినప్పుడు అప్పుడు మీ పుట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత విజయవాడ నుంచి బాబు. హలో సార్, నేను బాబు సార్, విజయవాడ నుంచి. అడండి బాబు. సార్, నేను ఒక 5 to 6 years బ్యాక్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేశాను సార్. తర్వాత రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాను బాగా. ఓకే అండి. ప్రెజెంట్ అది రియల్ ఎస్టేట్ అది బాగాలేదు, మళ్ళీ ఇటు షిఫ్ట్ కావాలనుకున్నా స్టాక్ మార్కెట్ సైడ్కి. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? అంటే విజయవాడలో చేశాను సార్. అమరావతిలో చేశారా? ఏం సార్? అమరావతిలో చేశారా? అమరావతి సరౌండింగ్స్లో సార్. అమరావతి సరౌండింగ్స్లో ఎన్ని ఎకరాలు కొన్నారు? అన్ని ప్లాట్లే సార్. అన్ని ప్లాట్లేనా? ఓకే. సో మీరు కొన్న రేట్ కంటే తగ్గి ఉన్నాయా, దిగువకు వచ్చాయా? అవును సార్. ఓకే. సో న్యాచురల్ అండి, క్వైట్ న్యాచురల్. రియల్ ఎస్టేట్ ఏంటంటే ఒక టైంలో ఆ విజయవాడ సరౌండింగ్ ఆ ఏరియా అంతా కూడా మనకు అమరావతి ప్రాంతంలో ప్రత్యేకించి, అమరావతి అనే ఉందండి, ఓవరాల్గా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలు రెండింటిలో కూడా ర్యాంపెంట్ స్పెక్యులేషన్ నడిచింది. సో రేట్లు అన్నీ కూడా ఇప్పుడు తగ్గాయి, అందరూ బాధపడుతూ ఉన్న సమయం ఇది. సో ఏం చేయాలనుకుంటున్నారు బాబు ఇప్పుడు?
సార్ నా మంత్లీ ఇన్కమ్ 1.5 దాకా వస్తుంది సార్. మన ఇప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దామని 38 ఏజ్ వేటిలో ఇన్వెస్ట్ చేయాలని. అంటే మీకు మార్కెట్స్లో అనుభవం ఉందా? మంచి బాగా చదువుతూ ఉంటారా? రెగ్యులర్గా స్టడీ చేస్తుంటారా? అంటే యాక్చువల్ ఆపాను సార్, మళ్ళీ ఒక 1.5 month నుంచి మళ్ళీ స్టడీ చేస్తున్నాను సార్. అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా దీర్ఘకాలానికి చేశాను సార్. అదరకు అంతకుముందు 1 year చేశారు. ట్రేడింగ్ చేశారా, ఇన్వెస్ట్ చేశారా? అంటే 2-3 years చేశాను సార్. ఆల్మోస్ట్ ట్రేడింగ్ చేశాను సార్. ట్రేడింగ్ చేయకండి, ట్రేడింగ్లో డబ్బులు రావండి. మన విజయవాడ అన్నారు కాబట్టి నాకు అర్థమైపోయింది మీరు ట్రేడింగే చేస్తుంటారు, ఇన్వెస్ట్ చేయరని. మన దగ్గర ఎక్కువ కొంచెం గ్యాంబ్లింగ్ ఇన్స్టింక్ట్ ఎక్కువ అనమాట. సో మీరు చక్కగా నెలకి సంపాదిస్తున్న డబ్బుని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్స్ దేర్ నేచర్ ఈజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనం అందరం అది మర్చిపోయి 1 weekలో 10 daysలో లేదా 1 monthలో 2 monthsలో మ్యాక్సిమం ఒక 6 monthsలో డబ్బులు చేసుకోవాలని ప్రయత్నం చేస్తాం, అక్కడే దెబ్బతింటాం. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్ విత్ అట్లీస్ట్ 2 to 3 years horizon, మార్కెట్స్ విల్ నెవర్ చీట్ యూ, మార్కెట్స్ విల్ నెవర్ గివ్ యూ వర్స్ట్ రిటర్న్స్. ఎప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి, కాకపోతే మంచి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని, స్టాక్ సెలెక్షన్ ఈజ్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇట్ ఫర్ ఏ లాంగ్ టర్మ్. ఈ 2 సూత్రాలని మనం దృష్టిలో ఉంచుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మన కార్యక్రమంలో రికమెండ్ చేసే స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే రాబోయే రోజుల్లో మార్కెట్స్ ఇంకా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. చాలా చక్కటి ఆపర్చునిటీ మన ముందుంది. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ కారణంగా మార్కెట్స్లో ఏదైతే ఒక హైప్ కొనసాగిందో కొన్ని రోజుల పాటు అది తగ్గింది. ఇప్పుడు అందరూ కూడా వాల్యుయేషన్స్ కూడా మనకు అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. చాలా స్టాక్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మన ముందున్నాయి. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి, తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. అండ్ మీరు ఏదైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారో అవి కూడా కొద్దిగా ఓపిక పడితే మీకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అందులోంచి కూడా మీరేం డిసప్పాయింట్ కావద్దు. తప్పకుండా మీ రేట్స్ మళ్ళీ వస్తాయి. తర్వాత పెద్దపల్లి నుంచి శ్రీనివాస్. హలో శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, ఈ ఆస్ట్రా మైక్రో నా దగ్గర 121 ఉన్నాయి సార్. అది ఇంకా యాడ్ చేయొచ్చు సార్? బ్లూ డార్ట్ కొత్తగా ఎంటర్ కావచ్చు సార్? నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని సార్. ఓకే అండి, ఆస్ట్రా మైక్రో ఆల్రెడీ కొన్నారు, బ్లూ డాట్ కొందాం అనుకుంటున్నారు. ఆస్ట్రా మైక్రో ఇస్ ఓన్లీ ట్రేడింగ్ స్టాక్ అండి. దీని ఇన్వెస్ట్మెంట్ తీసుకుని మీరు ఉండే స్టాక్ కాదు ఇది డెఫినెట్గా. సో 98 దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మొన్నట్లో కూడా 101 దాకా రావడం చూసాం. సో దీని రేంజ్ 98 నుంచి ప్రాబ్లీ 140 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ 140-145 మధ్యలో వస్తే కనుక ఒకసారి మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. అదేవిధంగా బ్లూ డాట్ ఫ్రెష్ ఎంట్రీ ప్రాబ్లీ 2 price pointsలో అయితే మీరు డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చండి. 3710 దగ్గరే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది దీనికి. కరెంట్లీ 4600 ఉంది. మేబీ మార్కెట్ కరెక్ట్ అయ్యి ఇంకొంచెం ఫర్దర్ కరెక్ట్ అవుతాయి కనుక 300 or 400 points 2 or 3 price pointsలో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయండి. అట్లీస్ట్ 1 year వ్యూ ఉంటే ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి. బ్లూ డాట్ బ్లూ డాట్. సో ఎక్కడైనా ఏమన్నా అంటే ఇది డిప్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది? ఆల్రెడీ మనకి టాప్ నుంచి చూస్తే కనుక 7850 నుంచి 45 దాకా అంటే 3000 points పడిందండి. మేబీ ఇంకో 1000 points కిందకి రావచ్చు. ఇప్పుడే చెప్పినట్టు 3710 దగ్గర మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 2014 ఆగస్ట్లో లో అది. సో డెఫినెట్లీ ఐ థింక్ 2 or 3 price pointsలో మీరు కొనవచ్చు. 1 year వ్యూ ఉంటే కనుక మీకు 15 to 20% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత గుంటూరు నుంచి కమల్ లైన్లో ఉన్నారు. హలో వసంత్ గారు, నిన్న నేను జిఎం బ్రూవరీస్ కొన్నానండి. 520 రూపీస్లో బై చేశాను. అది టార్గెట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్లస్ ఐడియా వచ్చేసి 85 రూపీస్ కాల్ ఉందండి నా దగ్గర. ఓకే, కంటిన్యూ చేయొచ్చా? జిఎం బ్రూవరీస్, ఐడియా సెల్యులర్. జిఎం బ్రూవరీస్ మీరు హోల్డ్ చేయండి అండి. ఇది షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలి అంటే 580 దాకా వెళ్ళొచ్చు. అది కానీ క్రాస్ అయిందంటే 620 దాకా రావచ్చు అండి. నిన్న కూడా 540 లెవెల్స్ నుంచి మనకి లాస్ట్ సీలింగ్ కూడా కావడం చూసాము. లిక్కర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరుగుతున్నాయి. ఉన్న వాటిలో జిఎం బ్రూవరీస్ మంచి కంపెనీ అండి, కాబట్టి మీరు హోల్డ్ చేయండి. తర్వాత ఐడియా గురించి అడిగారు. ఐడియా ప్రస్తుతం అయితే ఈవెన్ లాస్ట్ 2 daysలో ఐడియా చాలా రోజుల తర్వాత ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది. ఈ ర్యాలీ కొనసాగొచ్చు అండి. అంటే 80 రూపీస్ 82 దాకా రావచ్చు. కాబట్టి మీరు ఆల్రెడీ నిన్న ఈరోజు పెరిగింది కాబట్టి మీ కాల్ బుక్ చేసుకోండి. అంటే ఇక్కడి నుంచి బాగా పెరిగిపోతుంది అయితే అనుకోలేము. కాబట్టి ఈరోజు రేపట్లో మీ కాల్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదా 76 దగ్గర డౌన్ సైడ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయండి. తర్వాత మెయిల్ ఇందాకటి మెయిలరే కార్యాలయ చక్రవర్తి అడుగుతున్నారు. లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ రిటర్న్ ఫర్ హస్బెండ్ అండ్ వైఫ్ జీవన్ అక్షయ్లో
7.5% వస్తుంది. సో ఇది మంచిదా? మ్యూచువల్ ఫండ్స్ మంచిగా అంటున్నారు. మీకు గ్యారంటీడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో 7.5 అనేది కొద్దిగా తక్కువగా మనకు కనిపిస్తుందండి. మీరు ఈవెన్ జీవనాక్షయలో కూడా మీకు ఇంతకుముందు ఉన్న 10% నుంచి ఇప్పుడు 7.5% అయింది. 2005లో 10% ఉంది, ఇప్పుడు 7.5% అయింది. రాబోయే రోజుల్లో మేబీ అయితే ఇది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు రిటర్న్ వైజ్ కొద్దిగా తక్కువ అనిపించినా కూడా ఎల్ఐసి ఈజ్ ది సేఫెస్ట్ ఇన్స్టిట్యూషన్. అది ఒక అంశం, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ పెన్షన్ ఇన్కమ్ కాబట్టి. అండ్ రెండవది మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం బెటర్ రిటర్న్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఫండ్స్ లైక్ మీకు హెచ్డిఎఫ్సి హై ఇంట్రెస్ట్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో డైనమిక్ బాండ్ ఫండ్ కావచ్చు, వీటిలో 12% వరకు రిటర్న్ వస్తుంది, కానీ గ్యారంటీ లేదు. ఎల్ఐసి ఈజ్ సేయింగ్ దట్ ఫర్ ద నెక్స్ట్ 2 years or 3 years ఐఎమ్ గోయింగ్ టు పే యూ 7.5% అండ్ రివైజ్ ఇట్ ఇన్ ది నెక్స్ట్ పీరియడ్ అని అంటే మీరు ఎల్ఐసిని నమ్ముకోవటమే కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో వోలటైలిటీ ఉంటుంది, బట్ ఇన్ ది లాంగ్ రన్ దే ఆల్ పెర్ఫామ్ బెటర్. కాకపోతే కొద్దిగా అక్కడ ఉన్న రిస్క్ని మీరు తీసుకునే మనస్థైర్యం ఉంటే తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లోనే బెటర్ రిటర్న్స్ ఉంటాయి. అదర్వైజ్ యూ బీ కంటెంటెడ్ విత్ యువర్ జీవనాక్షయ్. రాధాకృష్ణ అడుగుతున్నారు, ఊజాస్ ఎనర్జీ, ఎస్ఎంఎస్ ఫార్మా, ఓంకార్ కెమికల్స్, ప్రికాల్, రికో ఆటో 2 to 5 years కోసం కొనుక్కోవచ్చు అవి. మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా మంచి స్టాక్స్ అండి. ఇవన్నీ మిడ్ క్యాప్ స్టాక్స్. ఆల్రెడీ మనకి 30-40% డౌన్ సైడ్ కరెక్షన్ అవుట్ చూసాం టాప్ నుంచి. సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి ఒక 10% కరెక్ట్ అవుతాయి కనుక ఫర్దర్గా ఇవి యాడ్ కూడా చేసుకోవచ్చు మీరు. నిఫ్టీ పుట్ కాల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఏం లేదండి. ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే మీరు కాల్ తీసుకోవాల్సి ఉంటుంది, మార్కెట్ పడుతుంది అనుకుంటే పుట్ తీసుకుంటారు. సేమ్ ఇదేది స్టాక్స్లో కూడా అండి. ఒక స్టాక్ పెరుగుతుంది అనుకుంటే మీరు కాల్ ఆప్షన్ తీసుకుంటారు, పడుతుందంటే పుట్ ఆప్షన్ తీసుకుంటారు. అయితే స్ట్రైక్ ప్రైసెస్ ఉంటాయి. దగ్గరగా ఉన్న స్ట్రైక్ ప్రైస్కి మీకు కొంచెం ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అదే దూరంగా ఉన్న, అంటే ఇప్పుడు సపోజ్ 8-7 కాల్ ఉందనుకోండి, కాల్ చాలా తక్కువ దొరుకుతుంది. అదే 8-4, 8-3 అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది ప్రీమియం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అని మంత్ ఎండింగ్ అయ్యే కొద్దీ ప్రీమియం తగ్గుతూ ఉంటుందండి. చాలా అంశాలు ఉంటాయండి, మీరు కొద్దిగా స్టడీ చేయాలి. పుట్స్, కాల్స్, ఆప్షన్స్లో ట్రేడింగ్ చేద్దాం అంటున్నాడు ప్రత్యేకించి. ఇన్ ది మనీ, ఎట్ ది మనీ అని, అవుట్ ఆఫ్ ది మనీ అని, ఇలా రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి. అండ్ హెడ్జింగ్ కోసం ప్రత్యేకించి వాడుకునే ఇన్స్ట్రుమెంట్స్ ఇవి. మన దగ్గర ఏంటంటే స్పెక్యులేషన్ కోసం వాడుతున్నారు, అంత కరెక్ట్ పద్ధతి కాదు. చాలామంది డబ్బు పోగొట్టుకుంటూ ఉండడం చూస్తూ ఉంటాం. రంజిత్ అడుగుతూ ఉన్నారు, ఆంధ్ర పెట్రో 17 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు, 500 షేర్లు హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ కావచ్చు? ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ అండి, ఓన్లీ బీఎస్సీలో లిస్ట్ అయిన స్టాక్ ఇది. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈ స్టాక్ మనకి బాగా పెరగడం చూసాం. ఆల్మోస్ట్ నేను ఒక్క రోజులోనే 16 to 27 పెరిగింది. నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ ట్రై అండ్ ఎగ్జిట్ ద స్టాక్. సో ప్రాబ్లీ 27-28 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా పెరుగుతూ ఉండడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 0.3% మనకు పెరిగి కనిపిస్తుంది. ఐటీ స్టాక్స్లో ప్రాఫిట్ టేకింగ్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ డేస్గా మార్కెట్స్ని సపోర్ట్ చేసింది ఐటీ స్టాక్స్. ఇందులో ఇన్ఫోసిస్ ఇవాళ చాలా వీక్గా ఉంది, 1% నష్టపోయి కనిపిస్తుంది. టీసీఎస్ 0.5% నష్టపోయింది. హెచ్ఎల్ టెక్ 0.5% నష్టపోయింది. బట్ మిడ్ క్యాప్, నిన్న కూడా మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో లాభాలు చూస్తాం. ఇవాళ కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. కేపీఐటీ, జస్ట్ డయల్, టాటా ఎల్క్సీ, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. టాటా ఎల్క్సీ ఇన్ఫ్యాక్ట్ మీరు బై కాల్ కూడా ఇచ్చారు ఇంతకుముందు. ఐ థింక్ ఈజ్ ఇట్ ఏ పొజిషనల్ కాల్ ఆర్ ఏ డే? ఇట్స్ అక్యుములేషన్ కాల్ యాక్చువల్లీ. ఐ థింక్ 950 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అనుకున్నది. సో ప్రాబ్లీ ఇది ఆల్రెడీ 20-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ఇట్ అవుతుంది. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ క్రాస్ 1440 అండి. సో కరెంట్లీ 1259 ఉంది. ఇన్ఫ్యాక్ట్ అప్ సైడ్ వస్తే కనుక ఇంకో 100-150 పాయింట్స్. ఇన్ కేస్ ఎవరైనా క్లయింట్స్ ఆ టైంలో యావరేజ్ చేసి ఉంటే కనుక మేబీ 1450-1470 దగ్గర ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. మేబీ దీని రేంజ్ అనేది ఇప్పుడు 1050 నుంచి 1600 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ రేంజ్ దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేసుకోవచ్చు. ఆటో స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసాం మారుతిలో సుమారుగా 500 కోట్ల రూపాయలు డెలివరీ బేస్డ్ బయింగ్ జరిగింది. ఇవాళ ఐషర్ మోటార్స్ టాప్ గైనర్ ఆటో ప్యాక్లో, అలాగే అపోలో టైర్స్, అశోక్ లేలాండ్, మారుతి ఇవాళ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. అమరరాజా బ్యాటరీస్, ఎంఆర్ఎఫ్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. వీక్గా ఉన్న కౌంటర్స్లో ఓన్లీ హీరో మోటోకార్ప్ ఒక్కటే నష్టాల్లో కనిపిస్తుంది అమాంగ్ ది ఆటో ప్యాక్. సో ఆటో స్టాక్స్ ప్రతి డిక్లైన్లోనూ మనకు బయింగ్ వస్తున్నట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఫైనాన్స్ స్టాక్స్లో కూడా కొంత మనకు లాభాలు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బజాజ్ ఫైనాన్స్ స్ట్రాంగ్గా ఉంది. ఇవాళ 3.3% పెరిగింది. M&M ఫైనాన్స్ 2.7% పెరిగింది. హెచ్డిఎఫ్సి 2% పెరిగింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1% పెరిగింది ఇవాళ. అలాగే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్. అండ్ నష్టాల్లో
ఓన్లీ యాక్సిస్ బ్యాంక్ ఒకటి చాలా వీక్గా కనిపిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్లాట్గా, కోటక్ బ్యాంక్ ఫ్లాట్గా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.3% లాభాలతో కనిపిస్తుంది. తర్వాత ఈ మెయిల్ అరవింద్ అడుగుతున్నారు, టేస్టీ ఈటబుల్స్ ఈ స్టాక్ కొనుక్కుంటారట 1 to 2 years కోసం, మంచి కంపెనీ అనేది కొనుక్కోవచ్చా? సో బాంబే లిస్టెడ్ స్టాక్ ఇది. టేస్టీ బైట్ ఈటబుల్స్ అనేది. టేస్టీ బైట్స్ ఇది బాగా పెరిగిన స్టాక్ అండి. ఇది 1200 నుంచి పెరుగుతూ వచ్చింది. అయితే రీసెంట్గా బాగా కరెక్ట్ అయిన స్టాకు. మీరు కొనుక్కోవాలనుకుంటే దీన్ని కొంచెం కరెక్షన్స్లో దీన్ని కొనుక్కోమని చెప్తాను. చాలా లిక్విడ్ అంటే ఈక్విటీ చాలా చిన్న ఈక్విటీ అండి ఇది, కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. అయితే రీసెంట్గా కొంచెం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. అయితే ఫండమెంటల్స్ పరంగా కూడా అది మంచి కంపెనీనే, మీరు కరెక్షన్స్లో దీన్ని కొనుక్కోవచ్చండి. సో పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఇవాళ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. డిమానిటైజేషన్ ఇస్తున్న పాజిటివ్ బాగా పాజిటివ్గా ఇంపాక్ట్ అయ్యే ఒకే ఒక సెక్టర్ పిఎస్యూ బ్యాంక్ సెక్టర్. సో కెనరా బ్యాంక్ 2.3% పెరిగింది, ఓరియంటల్ బ్యాంక్ 2%, యూనియన్ బ్యాంక్ 1.9%, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, పిఎన్బి, ఐడిబిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో ప్రతి డెక్లైన్లో కొనుక్కోవచ్చని మనం ఈ కార్యక్రమంలో గతంలో కూడా మనం రికమెండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఎఫ్ఎంసీజీ ప్యాక్ కూడా ఇవాళ కొద్దిగా మనకు కొంత వ్యవధి తర్వాత ఇవాళ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అది జూబిలెంట్ ఫుడ్ కావచ్చు, టాటా గ్లోబల్ బెవరేజ్ కావచ్చు, గోద్రేజ్ ఇండస్ట్రీస్ కావచ్చు, బ్రిటానియా, మ్యాక్డోవెల్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, యూబిఎల్, యునైటెడ్ బ్రేవరీస్, అలాగే ఇమామి ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా ఇవాళ పాజిటివ్గా ఉన్నాయి. బట్ మ్యారికో, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇవి మాత్రం వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా నిఫ్టీ, సెన్సెక్స్లో ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది, పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. అండ్ ఓపెనింగ్ కంటే కూడా కొంచెం బెటర్ లెవెల్స్ మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి, బోత్ నిఫ్టీ పరంగా, సెన్సెక్స్ పరంగా. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. సో మనం ఎడబోయేలోగా ఎటువంటి కాల్స్ ఇస్తారు? ప్రాబ్లీ మనకి ఈ స్టేజ్లో అబోవ్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాండి. నిఫ్టీ 8157 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 8157 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. 8170 అంటే ఆల్మోస్ట్ 13 points అబోవ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. మేబీ నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది మనకి 8253 దగ్గర ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 80 to 90 points అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ నాట్ సపోర్టింగ్ నిఫ్టీ. నిన్నటి హై ఇంకా రాలేకపోతుంది బ్యాంక్ నిఫ్టీ. సో మేబీ కాషియస్ బయింగ్ నేను సజెస్ట్ చేస్తాను. 8142 అంటే ఆల్మోస్ట్ ఒక 30 points స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ సైడ్ అటెంప్ట్ చేయాలి. అండ్ 8253 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ వస్తే కనుక ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఒక మెయిల్ తీసుకుందాం. చిత్ర వారధి అన్న పేరుతో వచ్చింది. ఇది ఎంఆర్ఎఫ్ 45,000లో 2 షేర్లు కొన్నారు. అలాగే బయర్ క్రాప్ 3,300లో కొన్నారు. ఏం చేయమంటారు? రెండు కూడా హోల్డ్ చేసుకునండి. ఎంఆర్ఎఫ్ ఈ మధ్య బాగా పెరిగి మళ్ళీ అట్ ద సేమ్ టైం కరెక్షన్ కూడా వచ్చిన స్టాక్. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కోసము ఎంఆర్ఎఫ్ అండ్ బేర్ కార్ప్ రెండు కూడా మంచి స్టాక్సే, మీరు హోల్డ్ చేయమని చెప్తాను. అలాగే మరొక కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సాయి, హైదరాబాద్ నుంచి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నా దగ్గర పికాలు ఉన్నాయండి 117లో 600. అది దాని ఏదో ఎమాల్గమేషన్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి ఇది డీలిస్ట్ అవుతుంది కొన్ని రోజులు అది అంటున్నారు. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అని చెప్తారా? సో ప్రికాల్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? చూడండి, ప్రికాల్లో ఇన్ఫర్మేషన్ అయితే అంత పర్టికులర్ తెలియదండి. అమగ్లమేషన్ అవుతుందనే విషయం అయితే నేనైతే ట్రాక్ చేయలేదండి. సో మరొక కాలర్, లాస్ట్ కాలర్ చంద్ర, ఒంగోలు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ డాక్టర్ రెడ్డిస్ లెవెల్లో ఉన్నాయి సార్. తర్వాత నాకు వీగార్డ్ ఇండస్ట్రీస్ ఐపీఓలో ఉన్నాయి సార్. ఓకే. 80 రూపీస్లో. సో చాలా 80 రూపీస్లో ఉన్నాయి. అంటే అది స్ప్లిట్ అయింది. ఇప్పుడు నా యావరేజ్ ప్రైస్ అయితే 8 రూపీస్. నేను 200లో సగం తీసేసాను. ఇప్పుడు ఇంకా ఒక 500 షేర్స్ ఉన్నాయి. ఓకే. ఈ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటా అంటే వెయిట్ చేయొచ్చు అని. సో ఆయన ఏం చేయాలి? వీగార్డ్ ఎప్పటి నుంచో లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు.
వీగార్డ్ డెఫినెట్గా హోల్డ్ చేయండి అండి. రీసెంట్గా బాగా కరెక్ట్ అయింది, కొంచెము అంటే ఎక్స్పెన్సివ్ స్టాక్, తర్వాత 1-2 బ్రోకింగ్ కంపెనీస్ కొంచెము ఎక్స్పెన్సివ్ స్టాక్ అనడం అని కామెంట్ చేయడం వల్ల ఈ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. బట్ అది పక్కన పెడితే చాలా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. దీంతోపాటు రిజల్ట్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు హోల్డ్ చేయండి. మీరు ఐపీఓలో వచ్చిందంటే ఆల్రెడీ మీరు అంటే 8 రూపీస్, ప్రస్తుతం 172 రూపీస్ ఉంది. ఇంకా పెరిగే అవకాశం ఉంది. 220 మళ్ళీ దాటి ఈవెన్ 300 రూపీస్ కూడా, అంటే 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ కోసం అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ని కూడా మీరు కరెంట్ లెవెల్స్లో మీరు తీసుకోవచ్చండి. ఈ డాలర్ స్టాక్ కావడము ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ అంశాలు. సెకండ్ హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ సన్ ఫార్మా తర్వాత ఇండియాలో డాక్టర్ రెడ్డీస్. కాబట్టి రెడ్డీస్ని కరెంట్ లెవెల్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయొచ్చండి. సో December 6th రికార్డ్ డేట్గా నిర్ణయించారు. ప్రికాల్లో పాత ఇంతకుముందు ప్రికాల్ పూణే లిమిటెడ్గా తెలిసిన ప్రికాల్ లిమిటెడ్లో దీన్ని కొద్దిగా అవతారం మార్చి లిస్ట్ చేయబోతున్నారు తిరిగి. సో ప్రతి ఒక షేర్కి మళ్ళీ సేమ్ ఒక షేర్ వస్తుంది. కొద్దిగా చిన్న కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ఇది. సో ఇదంతా జరగడానికి కొంత టైం పట్టే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం మళ్ళీ ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. కొద్దిగా చదివి అర్థం చేసుకొని దీన్ని వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో అదర్వైజ్ నథింగ్ టు వరీ, జస్ట్ ఏ కార్పొరేట్ రీస్ట్రక్చరింగే కాబట్టి నథింగ్ టు వరీ. మంచి కంపెనీ, టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ కనపరుస్తున్న కంపెనీ ప్రికాల్. సో స్టే ఇన్వెస్టెడ్. ప్రస్తుతానికి మీ దగ్గర ఏమైనా షేర్లు ఉంటే మళ్ళీ అవే షేర్లు అంతే సంఖ్యలో మీ దగ్గర ఉంటాయి కాబట్టి ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న మార్కెట్ అప్డేట్స్. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో మీ ముందు ఉంటుంది TV5 Money. సో కీప్ వాచింగ్ TV5 Money.